హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాన్వి కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్‌లో బటర్‌ఫ్లై థీమ్ కేక్ అయితే చూపిస్తానండి. ఈ వీడియోలో వేవ్ ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలని చెప్పి చాలా క్లియర్‌గా చూపిస్తానండి. అది కూడా 1, 2 కాదండి 3 టైప్స్‌లో చూపిస్తాను. అంటే ప్యాలెట్ నైఫ్ తోటి, స్పాచులా తోటి అండ్ ఇంకొక సింపుల్ హ్యాక్ తోటి మనం వేవ్ ఎఫెక్ట్ అయితే చేసుకోవచ్చు. అది కూడా జస్ట్ 30 సెకండ్స్‌లోనే చేయొచ్చు. సో, వీడియో ఎండింగ్ దాకా చూడండి, మిస్ కాకుండా ఉంటారు. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న కేక్ వచ్చి హాఫ్ కేజీ బటర్ స్కాచ్ కేక్ అండి. ఇది నేను ముందుగానే ఐసింగ్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. అండ్ క్రీమ్ కూడా నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను. సో, ఫ్రిడ్జ్‌లోంచి తీయగానే కొంచెం ఎయిర్ బబుల్స్ ఉంటాయి కదా! లైట్‌గా మిక్స్ చేసుకొని నేను ఫినిషింగ్ అయితే ఇస్తున్నాను. సో, అది కూడా చూసేయండి. సో, ఫస్ట్ నేను లైట్‌గా పైన క్రీమ్ అప్లై చేసుకొని నీట్‌గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో, ఇలా మనం ఏదైనా ఎఫెక్ట్ ఇవ్వాలంటే అప్పటికప్పుడు క్రీమ్ ఇచ్చుకొని మనం పెట్టాలండి. ముందుగానే మనం ఫినిషింగ్ ఇచ్చేసి కొద్దిసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టి తర్వాత మనం ఏవైనా వేవ్ ఎఫెక్ట్ అవి ఇవ్వాలన్నా, టెక్స్చర్ ఎఫెక్ట్ ఏమన్నా ఇవ్వాలన్నా సరిగ్గా రాదు. సో, ఫ్రెష్‌గా క్రీమ్ అప్పటికప్పుడు చేసుకొని ఏదైనా టెక్స్చర్ ఎఫెక్ట్ కానీ, ఇలా వేవ్ ఎఫెక్ట్ కానీ ఏదైనా ఇస్తే చాలా బాగా వస్తుంది. ఎందుకంటే డ్రై అవ్వకుండా ఉంటుంది కదా! ఫ్రిడ్జ్‌లో పెట్టేగానే కొంచెం సెట్ అయిపోతుంది కదా! అందుకని అలా ముందుగా చేయకూడదు. అండ్ ఇక్కడ నేను సైడ్స్ కూడా నేను క్రీమ్ అయితే అప్లై చేస్తున్నాను లైట్‌గా. సో, నీట్‌గా ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తున్నాను. ఈ వీడియోలో నేను షార్ప్ ఎడ్జెస్ కూడా ఎలా ఇవ్వాలా అని చెప్పి కేక్ ఫినిషింగ్ గూడా చాలా ఫాస్ట్‌గా, నీట్‌గా ఎలా ఇవ్వాలో అని చూపిస్తానండి చూడండి. సో, చూడండి ఇక్కడ నేను 1 టైమ్ మాత్రమే నీట్‌గా అప్లై చేసేసాను క్రీమ్ అంతా. అండ్ పైన ఎక్స్‌ట్రాస్ కూడా నీట్‌గా తీసేసుకుంటున్నాను. సో, క్రీమ్ ఎప్పుడు కొంచెం పైదాకా ఇవ్వండి. అప్పుడు ఫినిషింగ్ అనేది వస్తది. సో, ఇక్కడ ట్రాన్స్‌పరెంట్ స్క్రాపర్ తీసుకున్నాను అండ్ నీట్‌గా రోల్ చేస్తున్నాను టర్న్ టేబుల్‌ని. సో, చూడండి సైడ్స్ అంతా కూడా నీట్‌గా వచ్చేసింది. క్రీమ్ చూస్తున్నారు గదా! పైన కనుక ఎక్స్‌ట్రా వచ్చేసింది. అలా రావాలండి. మీరు అలా వచ్చేలాగా మీరు క్రీమ్‌నయితే అప్లై చేసుకోవాలి. అప్పుడే మీకు పైన షార్ప్ ఎడ్జెస్ అనేవి వస్తాయి. ఇక్కడ నేను చూపించినట్టు నీట్‌గా ప్యాలెట్ నైఫ్ తోటి క్లీన్ చేసుకోండి. తీసుకొని అండ్ దానికి ఎక్స్‌ట్రా ఉన్న క్రీమ్ కూడా ఎప్పటికప్పుడు తీస్తూ ఉండాలి. అప్పటికే మీకు షార్ప్ ఎడ్జెస్ అనేవి వస్తాయి. లేదు మీరు గనుక క్రీమ్ అలా తీయలేదు అంటే గనుక షార్ప్ ఎడ్జెస్ అనేవి రావు. సో, చూడండి ఇక్కడ నేను ఒక్కసారికే నాకు షార్ప్ ఎడ్జెస్ అనేవి వచ్చేసాయి. సో, నీట్‌గా ఇంక మీరు డెకరేషన్ అయితే చేసేసుకోవచ్చు. చూడండి షార్ప్ ఎడ్జెస్. సో, ఇలా అండి. ఒకవేళ మీకు ఇంకా కొంచెం ఎయిర్ బబుల్స్ కానీ అలా పైన డ్రైగా కనిపిస్తుంటే గనక స్పాచులాని ఒక్కసారి మీరు వాటర్‌లో డిప్ చేసి ఒకసారి క్లీన్ చేసుకున్నా గానీ పైనంతా నీట్‌గా, స్మూత్‌గా అయితే వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు నేను వేవ్ ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలో చూపిస్తున్నానండి. ఇక్కడ మీరు ట్రాన్స్‌పరెంట్ స్క్రాపర్ గానీ, ప్లాస్టిక్ స్క్రాపర్ గానీ తీసుకొని ఇలా వేవ్స్ లాగా తిప్పాలండి. టర్న్ టేబుల్ తిప్పుతూ. సో, చూస్తున్నారు గదా! ఇలా అయినా వస్తుంది. లేదు అంటే గనుక సెకండ్ మెథడ్ వచ్చేసరికి ప్యాలెట్ నైఫ్‌నండి. స్ట్రెయిట్‌గా పెట్టుకోండి. ఇలా క్రాస్‌గా పెట్టుకొని నేను చూపిస్తున్నట్టు వేవ్స్ లాగా టర్న్ చేసుకుంటే గనక నీట్‌గా వేవ్ ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. సో, ఇలా అయినా చేయొచ్చు. అండ్ ఇంకొక థర్డ్ హ్యాక్ అయితే ఉంది. జస్ట్ నేను 30 సెకండ్స్ అని చెప్పాను కదా! అది కూడా సో, ఇలా మనం వేవ్ ఎఫెక్ట్ ఇచ్చినప్పుడు పైన చూడండి కొంచెం పైన క్రీమ్ అనేది ఎక్స్‌ట్రా క్రీమ్ అనేది వచ్చింది కదా! అలా వదిలేస్తే బాగోదండి. మళ్ళీ మనం పైన అనేది ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. సో, ఇలా మొత్తం అంతా తీసేస్తే నీట్‌గా అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ నేను డెకరేషన్ కోసం పర్పుల్ కలర్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను ఆహ్, స్ స్టార్ నాజిల్ అయితే తీసుకున్నానండి. ఇదొచ్చి నూర్ 8 అండి. ఆ నెంబర్ తీసుకున్నాను. అండ్ నేను కిందకైతే బార్డర్ ఇచ్చేస్తున్నాను. అండ్ ఇంకొక థర్డ్ హ్యాక్ అని చెప్పాను కదా! ఇక్కడ పక్కన క్లిప్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ జస్ట్ ఒక టూత్ పిక్ తీసుకోండి. టూత్ పిక్ తీసుకొని ఇలా వేవ్స్ లాగా ఫార్మ్ చేయండి అంతే. సో, వీడియో చూస్తుంటే తెలుస్తుంది గదా! అలా వేవ్స్ లాగా మొత్తం కింద నుంచి స్టార్ట్ చేయండి ముందు. కింద నుంచి స్లోగా పైకి వెళ్ళండి. సో, చాలా నీట్‌గా, చాలా ఈజీగా వేవ్ ఎఫెక్ట్ అయితే ఇచ్చుకోవచ్చు. అండ్ ఇందాక మనం ట్రాన్స్‌పరెంట్ స్క్రాపర్ గాని ఏది తీసుకున్నా పైన మళ్ళీ నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. దీనికైతే ఆ పని గూడా ఉండదు. చూస్తున్నారుగా జస్ట్ 30 సెకండ్స్‌లోనే మనకి నీట్‌గా వేవ్స్ అయితే ఫార్మ్ అయిపోయాయి. సో, ఈ టిప్ గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి బటర్‌ఫ్లైస్ కూడా నేను పెట్టేసుకున్నాను. బటర్‌ఫ్లై థీమ్ అన్నాను కదా! సో, థీమ్ కేక్స్ మాక్సిమం మనకి స్టార్టింగ్ ఇప్పుడే బేకింగ్స్ నేర్చుకుంటున్నాను అన్న వాళ్ళకైతే ఈ థీమ్ కేక్స్ బాగా సెట్ అవుతాయండి. సో, సింపుల్‌గా కేక్ రెడీ చేసుకోవడం, పైన థీమ్స్ అనేవి నీట్‌గా ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. థీమ్ కేక్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ కొంతమంది నన్ను నేమ్స్ ఎలా రాస్తున్నారు అని అడుగుతున్నారు. ఇక్కడ నేను పైపింగ్ బ్యాగ్‌లోని చిన్నగా కట్టిచ్చానండి రౌండ్‌గా. అండ్ ఇక్కడ రెడ్ కలర్ క్రీమ్ తీసుకున్నాను.
సో, ఇలా నేమ్ రాసుకుంటున్నాను అంతే. ఒకవేళ మీకు కట్ కూడా నీట్‌గా లేదు అంటే గనక చిన్నది రౌండ్ నాజిల్ ఉంటుందండి. అది యూజ్ చేస్తే ఇంకా నీట్‌గా అయితే వస్తుంది. సో, నేనైతే నాజిల్స్ ఏం పెట్టకుండానే రాస్తాను. అండ్ ఫైనల్‌గా నేను హ్యాపీ బర్త్‌డే ట్యాగ్ ఒకటి పెట్టాను. అండ్ నేను గోల్డ్ కలర్ స్ప్రింకిల్స్ కొంచెం చిన్నవి అండ్ మీడియం సైజ్‌వి గూడా పెట్టుకున్నాను. అండ్ కేక్ అయితే ఫినిషింగ్ అయిపోయిందండి. సో, ఎలా ఉంది చెప్పండి? సో, పర్పుల్ కలర్ అండి ఇది. మీకు కలర్స్ అవి గూడా మార్చుకోవచ్చు. బటర్‌ఫ్లైస్ అవి గూడా ఈ బటర్‌ఫ్లైస్ అవి బేకింగ్ షాప్ ఉంటది కదండీ! ప్రొడక్ట్స్ అన్నీ అమ్ముతారు కదా! ఆ షాప్స్‌లో అయితే దొరుకుతాయి. లేదు అంటే గనుక మనకి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో వాటిలో కూడా ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో గనుక మీకు యూజ్‌ఫుల్ అవుతే గనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. మీకు గనుక బేకింగ్‌కి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే గనుక ప్లీజ్ కామెంట్స్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.